నానా మీరు పడుకోలేదా? వారన్, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళింది ఆ అమ్మాయి కోసమే కదా. నువ్వు ఆయంలో చదివేటప్పుడు ఎలా ఉన్నావో, ఇక్కడ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎలా ఉండేవాడివో రెండూ నేను చూశాను. ఏదో జరుగుతుందని నాకు తెలుసు. మొన్న సడన్గా ఉద్యోగం పోవచ్చని చెప్పినా కూడా లెక్క చేయకుండా మనప్పాడు వెళ్ళావు. సాయంత్రం ఫంక్షన్లో ప్రకాష్తో మాట్లాడుతున్నప్పుడు మనప్పాడులో తను స్కూల్ నడిపిస్తోందని చెప్పాడు. అప్పు కూడా 2-3 సార్లు నిత్య గురించి మాట్లాడడం నాకు గుర్తుంది. ఒకసారి నువ్వు మీ అమ్మని కూడా పొరపాటున నిత్య అని పిలిచావు. అవును నాన్న, నేను తన కోసమే వెళ్ళాను. తన్ని కలవాలనే వెళ్ళాను, కలిశాను, గుడ్ బై చెప్పేశాను. గుడ్ బై చెప్పగలిగావా? ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా. రాధిక, ఆ మాత్రం భయం ఉండాలి. రాధిక ఈ ఇంట్లో పిల్లలాంటిది. తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు వేరెవరినో ప్రేమిస్తూ తన గురించి ఆలోచిస్తూ రాధికని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. తనని సంతోషంగా ఉంచలేవు, అది చాలా తప్పురా. తను కూడా నిన్ను మర్చిపోలేదు కదా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఇది కాబట్టి దీనికి ఏం చేయాలో నీకు తెలుసు. వరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ చెల్లిని అడుగు ఎందుకు వచ్చాను. క్లోజ్లో కావ్య ఎందుకు వచ్చాను చెప్పు. నీ గురించి ఆలోచించనే లేదు. నువ్వు కాదు, నేనంట. మీ అక్క చెప్పింది. నిన్ను నమ్మేసి ఎలా రాను. నువ్వు పిలవగానే నేను పరిగెత్తకుండా రావడానికి నాకన్నా పిచ్చా. మేము ఎప్పుడూ కలిసి ఉండలే అని చెప్పింది ఏ అక్క. చెప్పావు కదా మనపాడులో. నువ్వు చెప్పావని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేస్తావన్న హోప్ కూడా లేదు. ఇక్కడికి వచ్చి నేను పెళ్లి కొప్పుకున్నా. ఇప్పుడు ఎందుకు వచ్చావు నిత్య? మన ఇద్దరం ఒకరినొకరు దేశించుకోకూడదని చెప్పడానికి. వరుణ్ నాన్నారు. మీ పేరెంట్స్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? తన నా పేరెంట్స్ గురించి చెప్పిన ఆలోచించిందా? నేను నా మనసులో నీ గురించి ఏమనుకుంటే నీకేంటి? ఐ హేట్ యూ. సో వాట్? సారీ వరుణ్. సారీ నేను చెప్పాలి.
ఎవరెవరు చెప్పాలి తెలుసు? రాధికకి, వాళ్ళ పేరెంట్స్కి, అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి, వదినకి. పెళ్లికి గంట ముందు పెళ్ళాపేసి ఇక్కడికి వచ్చినందుకు నన్ను చెప్పుతో కొడదాం అనుకునే వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి. సారీ చెప్తున్నావా? నేను నమ్మను, నేను నమ్మలేను. నువ్వు అసలు నా లైఫ్లో లేవనుకున్నా నిత్య. కానీ నేను నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలనిపించింది. అందుకు ఐ హేట్ యూ. ఏడవకు నిత్య, ఏడవకు. అమ్మాయిలకి ఏడవటం ఈజీ, అంత మాత్రం నేర్చేయక్కర్లేదు. విద్య అక్క, ఏంటిది? నేను ఇక్కడేం చేస్తున్నాను? ఇది ఎవరు నువ్వు? నేను మీ అమ్మాయిని కలవడానికి వచ్చాను. 3 కాదు 2. నిత్య. నిత్య? తనకేం తెలీదు, నేనే వచ్చాను. నిత్య ఇప్పుడే వచ్చాను. వరుణ్ కృష్ణ. నిత్య, వాట్స్ హ్యాపెనింగ్? నాన్న చొక్కి తనతో నీ మాట్లాడు. నేను ఇంటికి చాలా సార్లు వచ్చాను. తను నాకు బాగా తెలుసు. స్కూల్లో ఏంటి 8 ఏళ్ల వయసు అప్పటి నుంచే తెలుసు. అలక్నంద అపార్ట్మెంట్స్. లెవెన్త్ స్టాండర్డ్లో మీరు తన్ని సపరేట్ కార్లో 20 నిమిషాల ముందు స్కూల్కి పంపించేవారు, గుర్తుందా? నా కోసం. ఆంటీ, మీరు ప్యాక్ చేసిన ఎక్స్ట్రా లంచ్ బాక్స్ కూడా నా కోసం. కాలేజీలో తన సెల్ ఫోన్ పోయిందని చెప్పింది కదా, అది కూడా. ఆ ఫోన్ ఇంకా నాతోనే ఉంది. నా లైఫ్లో ఫస్ట్ 5 స్టార్ లంచ్ మీ క్రెడిట్ కార్డ్ మీద చేశాను అంకుల్. స్కూల్లో 10th క్లాస్ వరకు నాకు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరిని వదులుకొని మీ అమ్మాయి కోసం వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను. మొన్నటికి మొన్న 1.5 lakh ఇన్సెంటివ్ వదులుకొని మీ అమ్మాయి కోసం మన పళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ జాబ్ పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నామని 10 రోజులు వెయిట్ చేశాను, మాట్లాడలేదు. ఈరోజు పొద్దున్న నా పెళ్లి, 6:30కి ముహూర్తం, 5:30కి వద్దనుకొని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అమ్మాయి పేరు రాధిక. ఏమనుకుంటుందో, ఏమనుకున్నా నేను అమ్మాయిని ప్రేమించలేను. అమ్మాయినే కాదు, మీ అమ్మాయిని ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఇంకే అమ్మాయిని ప్రేమించలేని సంగతి నాకు అర్థమైంది. Nitya, you better have a good explanation for this. డాడీ ప్లీజ్ డాడీ. వరుణ్, I'm going నిత్య. వెళ్ళొద్దు వరుణ్, ప్లీజ్. నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉండమంటున్నావు? ఎందుకో నీకు తెలుసు వరుణ్, ఎందుకో తెలియదు. నాకు తెలీదు. నిన్నెందుకు వచ్చావు నిత్య? ఆహా, చెప్పు. రాధికని చూడటానికి వచ్చావా? మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉంటాం. ఐ లవ్ యూ వరుణ్. ఇప్పుడు ఎందుకు నిత్య? ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ ఐ లవ్ యూ. యు నో దట్. ఎప్పటికంటే అర్థం తెలుసా నీకు? గొడవలున్నా, కోపాలున్నా, చిరాకులున్నా, ఈగోలున్నా, మంచైనా చెడైనా ఆఖరి వరకు, దాని తర్వాత కూడా నాకు తెలుసు. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ. నాదే తప్పు. నిన్న మాత్రమే కాదు, 6 నెలల ముందు స్కూల్లో, కాలేజ్లో నేను ఒక పని చేయాల్సింది. మన ముగ్గురితో ఒకరం గొడవ పడినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, ఒకరికొకరం దూరం అయినప్పుడు ఒక్క నిమిషం కూడా పట్టేది కాదేమో. నేను ఒక పని చేయాల్సింది. అప్పుడే అని సర్దుకుపోయేది.
అలా చేయనందువల్లే మన జీవితంలో చాలా మధుర క్షణాల్ని పోగొట్టుకున్నాం. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే 8 ఏళ్ల వయసప్పుడే నేను ఈ పని చేయాల్సింది. చెప్పడానికి ఏం లేదా? ఉందిగా. ఎనిమిదేళ్ళప్పుడే ఈ పని చేయాల్సిందే. పట్టుకొని తన్నేవారు. ఇప్పటికే మీ నాన్న ఏదో కిటికీలను చూసి ఫెయింట్ అయిపోయి ఉంటాడు. నీ దగ్గర నేర్చుకున్న రెండో విషయం చెప్పనే లేదు. ఏంటది? ఒకటి క్రికెట్, అవును. రెండోది